ఇదనమాట పార్ట్ 2. ఇందాక ఆఫ్ అయిపోయింది నా చేతిలో కెమెరా అయితే ఆఫ్ అయిపోయింది, అందుకే ఇది పార్ట్ 2 పెడుతున్నాను. ఏమనుకోకండి. ఇక్కడ మొత్తం నది చూపించిన కదా, ఆఫ్ అయిపోయింది. మా అన్న చుట్టూ కోతి రాక అక్కడ ఎలా మా పెద్దన్న ఇక్కడ సింహం పైన కూర్చోడు, నేను కూడా సింహం పైన ఎక్కుతా. యాక్చువల్లీ ఇందాక నా చేతిలో కుంచి తెలుసా కెమెరా ఆఫ్ అయిపోయింది. ఇది పార్ట్ 2 పెడుతున్నా, అందుకే ఏమనుకోకుంటే గైస్. ఎలా ఎక్కినా సరే కూడా అలానే ఎక్కుతారా. ఐమ్ కమింగ్ టు సింబా చీవాక్. ఎలా ఎక్కినా సరే అమ్మా, ఓకే. ఇక్కడ ఈవినింగ్ టైం వస్తే చాలా రిలాక్సింగ్ ప్లేస్ ఉంటుంది ఇక్కడ. నేనైతే ఇక్కడ కూర్చుంటా, సింహం పైన అయినా బెటర్, మెట్ల పైన. ఓ వావ్, ఈ నదిని ఎంజాయ్ చేస్తూ ఉంటే ఎంత బాగుంటుంది, రిలాక్సింగ్గా ఉంటుంది. నదిని ఎంజాయ్ చేసేయండి. నది ఎంత బాగుందో అంత బాగుంది. ఈవినింగ్ టైం వస్తే ఇప్పుడైతే ఎంత వస్తుంది, మేము మొక్కుకున్నాం ఎండ రావాలి లేకపోతే వర్షం వస్తుంది సార్. వర్షంలో ఎలా తిరగాలి అని, ఎలా తిరగాలి మంజు చూడు ఏమో ఏరుకుంటుండు, వేసి ఒకటి కట్టి కొడతాం దాన్ని. మీ దగ్గరికి వస్తున్నాడు. ఇగో వీళ్ళు చూడండి, ఇక్కడ వీళ్ళు ఇక్కడ కూర్చోండు, నేను ఇక్కడ. ఓ ట్యాంక్ పైన కూర్చుండ్రా, ఓలా పడిపోతాడు అనుకో అంతే. ఇంకా వావ్, ఎంత రిలాక్సింగ్ ప్లేస్. మా అన్నలు చూడండి అక్కడ కూర్చుండ్రు. మా అన్నలు 2 monkeys. నేనైతే ఇక్కడికి వెళ్దాం అనుకుంటున్నా, మళ్ళీ జారి పడ్డాను అనుకో. ఏమనుకోరుగా ఇక్కడ ఉంటే. నేను దీనిపైన కూర్చోవాలనుకుంటున్నా. లియో లేదు ఇక్కడ. మేము లియోని చాలా మిస్ అవుతున్నాం గైస్, రియల్గా. లియోనే వదిలేసి వచ్చినాం. అదంతా ఎలానో ముఖం పెడుతున్నట్ట దూరకనే నించోనే. సరే నేనైతే ఇక్కడ కూర్చున్నాను. ఇగో నా వెనకాల ఇది. మా అమ్మ ఓకే. ఇక్కడైతే మంచిగా రిలాక్సింగ్గా కూర్చున్నాను. మమ్మీ పిలుస్తున్నాడు, వెళ్ళాల్సిందే. జారుకుంటూ వెళ్ళాలా? మెసేజ్ జారేనా? జారురా. ఓకే, చాలా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ. బై గైస్, సబ్స్క్రిప్షన్ చేయొచ్చు, లైక్ కొట్టండి కంపల్సరీ. ఇంకొక బ్లాగ్ పెడతా. దర్శనం అయితే చూడాలి అనమాట, ఎందుకంటే అక్కడ పూజకి అలౌడ్ లేదనమాట ఫోన్, అందుకే. బై గైస్, సబ్స్క్రిప్షన్ చేయొచ్చు, లైక్ కొట్టండి.